హాయ్ హలో వెల్కమ్ టు హ్యూమన్ టాకీస్. తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచానికి ఇలాంటి ఒక చిత్ర పరిశ్రమ ఉంది అనేసి తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒకే ఒకరు, రాజమౌళి. అసలు చెప్పాలంటే మన సౌత్ సినిమాకే, అప్పుడు బాలీవుడ్ అంటే బాలీవుడ్ తప్ప ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అంటే ఇండియన్ సినిమా, ఈ విధంగా ఉండేది అనమాట ఒక టైంలో. వాటిని తిరగరాసి ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమాగా రూపొందించినటువంటి సినిమా డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ రాజమౌళి. ఫ్రెండ్స్, ఒక టైంలో మనందరికీ తెలిసిన విధంగానే చాలా చీప్ గా అయితే చూసేవాళ్ళు అనమాట మన తెలుగు సినిమాని, సౌత్ సినిమా, టోటల్ సౌత్ సినిమాలనే. చెప్పాలంటే దానికి ముందు ఎప్పుడైతే మనకి శంకర్ గారు రోబో సినిమా తీశారో అప్పుడు ఒక రకమైనటువంటి క్రేజ్ అయితే సౌత్ నుంచి పుట్టింది అనమాట రోబో సినిమా వల్ల. శంకర్ కూడా మంచి డైరెక్టర్ ఒక టైంలో. ఆయన ఎందుకో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో కొంచెం డల్ అయ్యారు, కానీ ఆయన అయితే ఒక మంచి డైరెక్టర్, మంచి మంచి హిట్లు ఇచ్చినటువంటి ఒక టైంలో మన సౌత్ లో #1 గా కొన్ని ఏళ్ల పాటు ఎదిగినటువంటి డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది శంకర్ గారు. అంతకుముందు కూడా ఇంకోరు ఉన్నారండి, కన్నడ ఫిలిం డైరెక్టర్ ఉపేంద్ర. ఆయనకి ఆల్రెడీ వరల్డ్ #1 డైరెక్టర్ అనే పేరు కూడా ఎప్పుడు వచ్చింది, ఎందుకంటే ఆయన తీసినటువంటి కంటెంట్లు ఒక టైంలో చెప్పాలంటే 86, 90, 92, 93 ఈ మధ్య కాలంలో అయితే అలాంటి, అంటే ఎప్పుడు ఈ ప్రజెంట్ తీయవలసినటువంటి సినిమాలు అప్పుడే తీసి చూపించేశారనమాట ఆయన. ఎన్నో సినిమాలు ప్రజెంట్ కాలంలో ఉండవలసిన సినిమాలు ఈ టెక్నాలజీలో తీయవలసినటువంటి సినిమాల్ని ఆయన అప్పట్లోనే చూపించేస్తారనమాట. ఆ స్క్రీన్ ప్లే అసలు ఎవరికి అర్థం కాని స్క్రీన్ ప్లే, అసలు తలబట్టుకున్నారనమాట జనవాళ్ళు. ఈ ఎవడు చూడు ఇలాంటి సినిమాలు చేశాడు, అసలు ఈ సినిమాలా అని. కొంతమంది అయితే యూత్ అయితే ఇలా ఉండాలి సినిమా, మొత్తానికైతే సినిమా అదిరింది అనేటటువంటి పేరు ఆయన కూడా వచ్చింది. నేనే చూసాను ఉపేంద్ర సినిమాకి, నేను బెంగళూరులో 1 కిలోమీటర్ క్యూ, ఉపేంద్ర సినిమా టికెట్ల కోసం 1 కిలోమీటర్ క్యూ చూసాను అనమాట. ఇంత క్రేజ్ ఉందా ఈయనకి అనుకున్నా ఫస్ట్. అంతవరకు నేను ఏ సినిమా చూసినా గానీ డైరెక్ట్ గా థియేటర్లో కన్నడలో చూసాను అన్నమాట. ఉపేంద్ర వచ్చి నేను అయితే తెలుగు డబ్బింగ్, ఏ సినిమా అయితే తెలుగు డబ్బింగ్ లో చూశాను, ఉపేంద్ర సినిమా డైరెక్ట్ కన్నడలో చూశాను అన్నమాట. ఎంత క్రేజ్, ఎంత జనం అనేది. ఆయన కూడా ఒక మంచి డైరెక్టర్ గా మంచి పేరు అయితే ఉండింది అనమాట. ఇలాంటి సౌత్ డైరెక్టర్లు, ఇది మన సౌత్ కి పరిచయం అయినట్టు ఉండేది. ఆ సౌత్ సినిమాని మనకి ఆ రోబో సినిమాతో ఇండియాకి పరిచయం చేస్తారనమాట ఆయన. అంటే అంతకు ముందు దానవీర సూర్యకర్ణ అనే ఒక సినిమా ఇండియా రేంజ్ లోనే మన ఎన్టీఆర్ తీసినటువంటి సినిమాలు కొన్ని సినిమాలు ఉన్నాయంట చెప్తూ ఉంటారు. అంటే అప్పటికి మనకు అంత తెలియదు, కానీ అలాంటి ఆయన తీసినటువంటి ఎన్టీఆర్ తీసినటువంటి కొన్ని సినిమాలు అప్పట్లోనే మనకి సౌత్ సినిమా ఇండియన్ లెవెల్లో అయితే రిలీజ్ అయినటువంటి ఉన్నాయి అప్పటికి, ఆ కాలానికి. కానీ ప్రజెంట్ 90s వచ్చేసరికి ఏమున్నా కానీ ఉన్న డైరెక్టర్లో ఫస్ట్ ఉపేంద్ర గారు ఉండేవారు, తర్వాత అయితే శంకర్ గారు వచ్చేవారు, రాజమౌళి గారు అయితే ప్రపంచానికే పరిచయం చేశారన్నమాట మన తెలుగు ఇండస్ట్రీని. ప్రపంచానికి మొత్తానికి, ఇక్కడ కాదు అసలు చూడండి, జేమ్స్ కెమెరాన్ అవతార్ తీసినటువంటి ఆయన, మీరు చేసే సినిమాకి నేను నిర్మాతగా ఉంటాను, నేను ఒక షేర్ ఉంటుంది అని అడుగుతున్నారంటే ఆలోచించండి ఎలా ఉన్నారనేసి. ఇంక కొద్ది రోజులు పోతే నాకు తెలిసి వారణాసి సినిమా ఏమైనా రిలీజ్ అయింది అనుకోండి, అది వరల్డ్ లో ప్రపంచం మొత్తం ఎదురు చూసేటటువంటి ఒక సినిమాగా అవతరించబోతుంది అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ట్రైలర్ తోనే చూసాం మనం. ట్రైలర్ అంటే మనకు మేకింగ్ వీడియో అయితే చూపించారనమాట ఏం ఉండబోతుందని. అది కూడా ఒక ప్రమోషన్ వీడియోగా మనం అనుకోవచ్చు. ఒక ప్రమోషన్ వీడియోని ఆ రేంజ్ లో చేసి ప్రపంచానికి ఆల్రెడీ ఇలాంటిది ఉందనేసి చూపిస్తున్నారు. ఇంకా రేపు 1 by 1 ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటా పోతే మన కల్చర్ ని ఎలా చూపించబోతున్నారు, మన యొక్క ఇండియన్ సినిమాని, తెలుగు సినిమాని ప్రపంచంలో ఎలా నిలబెట్టబోతున్నారు అనేసి చాలా మంది అనుకున్నారనమాట. రాజమౌళి గారు చాలా ఎన్నో సినిమాలు చేస్తారు, కానీ మహేష్ బాబుతో ఒక్క సినిమా కూడా ఎందుకు చేయలేదు, మంచి హీరో కదా మహేష్ బాబు, ఎందుకు చేయలేదు అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ సరైన కంటెంట్ పడలేదు అనేసి. ఇక్కడ ఉన్న మన హీరోలందరినీ ఇండియన్ లెవెల్లో నిలబెడితే ఒకేసారి మహేష్ బాబుని వరల్డ్ లెవెల్లో నిలబెట్టబోతున్నారు అనేసి అనిపించింది అనమాట. మొన్న అయితే బాలీవుడ్ లో వచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ అయితే చూసాను.
ఆ ఇంటర్వ్యూలో అయితే అందరూ వారి వారి ఎక్స్పీరియన్స్ అయితే చెప్పుకున్నారు. కానీ ఆయన మనం చూసుకున్నట్టయితే రాజమౌళి గారు చెబుతున్నటువంటి మేకింగ్ లెవెల్ అయితే ఆయన ఐమాక్స్ లో మాత్రమే చూడదగినటువంటి సినిమా ఇది. అమెరికాలో అయితే మొత్తం ఐమాక్స్ లో ఎక్కువగా ఉంటాయి, సింగిల్ స్క్రీన్లు ఇక్కడ మరి అక్కడ ఉండవు కాబట్టి ఐమాక్స్ లో మాత్రమే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆ ఫీల్ ఉండదు. ఐమాక్స్ లో చూసేటటువంటి సినిమా ఇది, మనం అందరికీ ఐమాక్స్ లో చూపివ్వలేకపోతున్నాము ఈ సినిమాని అన్నట్టుగా ఆయన అన్నారు అనమాట. ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళైతే ఐమాక్స్ లో సినిమా చూస్తారు, అది మిడిల్ క్లాస్ వాళ్ళు చూడడానికి తగిన రేట్లు ఉంటే మాత్రం. ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు వచ్చినప్పుడు మీ మాల్స్ లో ఐమాక్స్ లో ఎలా ఉంటుంది తెలుసా రేట్లు? ఒక్కొక్క టికెట్ విలువ మినిమం 500, 600, 700, 800, 1000 కూడా దాటేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇలాంటి రేట్లు పెట్టినప్పుడు టికెట్ల పైన ఎవరు చూడలేరన్నమాట. మామూలు సింగిల్ స్క్రీన్ లో అయితే వెళ్ళి చూడగలుగుతారు. చాలా వరకు మాల్స్ లో ఇదే రేట్లు ఉంటాయి అనమాట. మనం చెప్పాలంటే తమిళనాడులో అయితే మినిమం తక్కువ రేట్లో ఉంటాయి. ఒక పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే కూడా 150 రూపీస్, 200 లోపల అయితే మనం మాల్స్ లో సినిమా చూసేయచ్చు అనమాట చెన్నైలో. కానీ బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళము కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది అనమాట. చాలా ఎక్కువగా పెంచేస్తూ ఉంటారు సినిమాని. ఓకే, కానీ పెంచినా కానీ 1 వీక్ తర్వాత అయినా మళ్ళీ తగ్గించి సామాన్యులు ఐమాక్స్ లో సినిమా చూసేలా తగ్గిస్తే చూస్తారు. కానీ మినిమం 300 పెట్టిన సినిమా ఐమాక్స్ లో చూడలేరు వెళ్ళి. నార్మల్ ఉన్న వాళ్ళు ఏమన్నా 100, 150లో అయితే మాత్రం చూడగలుగుతారు. ఎందుకంటే అంత ఎక్కువ పెట్టి మనం చూడలేము, నార్మల్ గానే చూద్దాం, లేకపోతే 2 రోజులు ఓటీటీలో వస్తుంది చూద్దాం అనుకునేస్తారు. ఎందుకంటే ఎక్కువ రేటు పెడితే. అదే మీడియం రేటు, మినిమం రేట్ ఉందంటే చాలా వరకు అందరూ థియేటర్ ఫీల్ అయితే చూద్దామని వెళ్ళే వాళ్ళు అయితే ఉంటారు. కానీ ఇది రాజమౌళి సినిమా కాబట్టి ఖచ్చితంగా బాహుబలిని చూసాం మనము. ఎంతమంది దాన్ని కాపీ చేసి మనం పైరసీ వదిలినా గానీ మనం థియేటర్ లోనే ఆ ఫీల్ అనేది చూడాలనేసి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఫీల్ నార్మల్ థియేటర్ లో కూడా బాగా అనిపించింది. ఇది ఇంకా హెవీగా వర్క్ ఉంటుంది, ఇలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది అని చెప్తున్నారు కనుక అలాంటి ఫీల్ మనం అయితే చూడాలనుకుంటే ఆ ఫీల్ ని మనము వన్ అండ్ ఓన్లీ ఐమాక్స్ లోనే చూడాలి అని. ఎందుకంటే ఐమాక్స్ లో మామూలుగా కొన్ని సినిమాలు చూసే ఉంటాం, సౌండ్స్, ఆ ఎఫెక్ట్స్. నేనైతే ఒక థియేటర్ లో ఈ డాల్బీ అట్మాస్ అనమాట, నాకు చాలా అనుభూతినిచ్చినటువంటి సినిమా. ఒక ఇంగ్లీష్ మూవీ, అది కిరి. ఆ సినిమా మనకు రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో వచ్చినటువంటి సినిమా అది. ఆ సినిమా అయితే నేను ఆ థియేటర్ లో చూసాను అనమాట, బెంగళూరులో. ఒక దీంట్లో ఆ డాల్బీ అట్మాస్ లో నిజంగా సీట్లే అలా షేక్ అవుతున్నాయి అనమాట. అలా షేక్ అవుతున్నాయి రియల్ గా. అసలు మన హార్ట్లో అయితే డమ్ డమ్ అంటున్నాయి. ఒక్కొక్క బ్లాస్టింగ్స్, యుద్ధాలు సిచ్యువేషన్ చూపించినప్పుడు అలా ఉంటుంది అనమాట ఆ ఫీల్. ఆ ఫీల్ కోసమే అలాంటి థియేటర్ లో చూడాలంటున్నారు. మనం చూసుకున్నట్లయితే నార్మల్ థియేటర్ లో ఇప్పుడు లైటింగ్ అదేదో నాకు తెలిసినంత వరకు క్వాలిటీని తగ్గించేస్తున్నారు అనమాట. వాళ్ళు ఏదో ప్రొజెక్టర్ క్వాలిటీకి 2 లైట్స్ ఉంటాయంట, 2, 3, అందులో ఒకటి ఆఫ్ చేసిన క్వాలిటీని తగ్గిపోతుందంట. వాళ్ళు ప్రొజెక్టర్ అవర్స్ కాపాడుకోవడానికి ఏం చేస్తారంటే ఒక్కటి ఆఫ్ చేసి ఒక్క దాంట్లో పెడుతున్నారు. అది క్వాలిటీ, లో క్వాలిటీగా సినిమా అయితే కనిపిస్తుంది. దానికి తగినట్లుగా సినిమా సౌండ్స్ కూడా రిలీజ్ రోజు ఒక రోజు ఏమైనా సౌండ్ పెడతారు, మళ్ళీ నార్మల్ సౌండ్ అయిపోతుంది అనమాట. మనం సౌండ్ పెంచమన్నా వాళ్ళు పెంచరు. ఆ సౌండ్ ఉంటేనే ఆ ఫీల్ అనేది ఉంటుంది ఒక సినిమాకి. ఆ సౌండ్ అనేది తగ్గిపోతే ఆ ఫీలే పోతుంది అనమాట. అలాంటివన్నీ కలిసి చూసేది ఎక్కడ అంటే ఒక ఓన్లీ మాల్స్ లో మాత్రం మనకు అలాంటి సౌండ్ అనేది కనిపిస్తుంది అనమాట. మామూలుగా సింగిల్ స్క్రీన్ లో చాలా వరకు తగ్గించేస్తారు. కొంతమంది అయితే నీట్ గా పెడతారు కానీ అందరూ అలా పెట్టరు. కాబట్టి ఇలాంటి వారణాసి సినిమా ఆ రేంజ్ లో మన ప్రపంచంలోనే మన తెలుగు సినిమాని ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా అయితే మన రాజమౌళి సృష్టిస్తారనేసి ప్రతి ఒక్కరికి నమ్మకం అనేది ఉంది కనుక ఆ సినిమా అయితే రావాలంటే 27 వరకు మనం అయితే వెయిట్ చేయక తప్పదు. చూద్దాం ఎలా ఉండబోతుందో. ఖచ్చితంగా ఒక మంచి సినిమా అయితే అవుతుందనేసి అందరికీ తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోలు అందించడానికి మాకు వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.